అధికారం ఉందన్న మదంతో అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెచ్చిపోయారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. వైఎస్ఆర్సీపీ నేత దశరథ రామిరెడ్డిని వేట కొడవళ్లతో నరికారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. పచ్చల గూండాల దాడిలో దశరథ రామిరెడ్డితో పాటు 15 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దశరథ రామిరెడ్డితో సహా మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. దశరథ రామిరెడ్డికి చెందిన కళ్యాణ మండపం ధ్వంసం చేశారు. స్టే ఉన్న స్థలం విషయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గూండాలు బీభత్సం సృష్టించారు. సెటిల్మెంట్ చేస్తామంటూ వేట కొడవళ్లతో దాడి చేశారు. రాత్రి నుంచి కూడా దశరథ రామిరెడ్డికి చెందిన స్థలంలో తిష్ట వేశారు మంత్రి అనుచరులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పచ్చమూకల అరాచకం చేశారు. దశరథ రామిరెడ్డిపై హత్యాయత్నం చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. సెటిల్మెంట్ చేస్తామంటూ వేటకొడవలతో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మరో ఇంకా కొంతమంది 15 మందిపై కూడా దాడి చేయడంతో వాళ్ళు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో వీరందరినీ తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పచ్చ నేతలు అధికారం ఉందన్న ఒక కారణంతో దశరథ రామిరెడ్డిపై తీవ్రంగా దాడి చేయడం చూసాం. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అలాగే మిగతా 15 మంది కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. మరి వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? తీవ్రంగా గాయాల పాలైనటువంటి దశరథ రామిరెడ్డి అదేవిధంగా ఇతర మరో నలుగురిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో ఉన్న ఒక హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాయచోటిలో మనం ఇప్పుడు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి ఏదైతే మెరుగైనటువంటి చికిత్స కోసం ఇక్కడ వైద్యులు కూడా సూచన చేయడంతో తిరుపతికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో వాళ్ళు తిరుపతి చేరుకునే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అసలు వాస్తవంగా అధికార బలంతో ఏదైతే సెటిల్మెంట్లు ల్యాండ్ కబ్జాల్లో పాల్గొంటూ ఒక పెద్ద ముఠా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు తోడై ఇక్కడ ఒక బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు తీవ్రంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ ఎదురుగానే ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించినటువంటి వివాదంలో ఏదైతే కోర్టులో వేశారు, హైకోర్టు కూడా దాని మీద స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ స్టే ఉన్నటువంటి స్థలంలోకి నిన్న రాత్రి నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు గూండాలు దాదాపుగా 200 మంది అక్కడే తిష్ట వేసి ఎవరిని కూడా లోపలికి బయటికి రానివ్వకుండా ఒక బీభత్సం సృష్టించిన పరిస్థితి. ఏదైతే ఈ కళ్యాణ మండపానికి వెళ్ళనివ్వకుండా గుంతలు తవ్వి అడ్డంగా జేసీబీలతో రాత్రి అంతా కూడా వర్క్ చేసిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నిన్న రాత్రే దశరథ రామిరెడ్డి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దౌర్జన్యం చేస్తున్నారు, మాకు హైకోర్టులో స్టే ఉంది అని కూడా చెప్పినప్పటికీ కూడా వినకుండా పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడటం కోసం అని చెప్పి దశరథ రామిరెడ్డి తన ఏదైతే ఆ ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అదేవిధంగా తన వెంట ఉండే వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారి మూకుమ్మడిగా వేట కొడవళ్ళు కత్తులు అదేవిధంగా రాడ్లతో దాడి చేసిన పరిస్థితి. ఆయనకు తలకి కూడా వేట కొడవళ్ళతో వేట్లు పడిన పరిస్థితి. 2 కాళ్ళకి కూడా తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి. వేట కొడవలతోనే నరికారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దాదాపుగా 4గురికి అయితే తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్ళిపోయినప్పటికీ 4గురి పరిస్థితి కొంత సీరియస్గా ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే తిరుపతికి తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.